40 ఏళ్ల క్రితం ఒక కాంట్రాక్టర్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 96 లక్షల రూపాయలకు గాను 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. నంద్యాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ సంస్థ తమ భవనాల నిర్మాణానికి 1986లో మోహన్ రావు అనే కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ తనకు బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆయన ఆర్బిట్రేషన్కి వెళ్ళారు. తీర్పు వచ్చింది. 18% వడ్డీతో 96 లక్షల బకాయిలను మోహన్ రావుకి చెల్లించాలని ఆర్బిట్రేషన్ ఆదేశించింది. కేసు ఆర్బిట్రేటర్ ముందు నడుస్తుండగానే నష్టాల కారణంగా స్పిన్నింగ్ మిల్స్ సంస్థ లిక్విడేషన్కి చేరింది. అందులోని కార్మికుల వేతన ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2001లో ఆంధ్రప్రదేశ్ రిలీఫ్ అండర్టేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1971 కింద జీవో జారీ చేసింది. అంతకుముందు ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయాలని కోరుతూ నంద్యాల 3 అదనపు జిల్లా జడ్జి కోర్టు మోహన్ రావు ఆశ్రయించారు. జీవో ద్వారా స్పిన్నింగ్ మిల్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది కాబట్టి తన బకాయిల చెల్లింపునికి మిల్లు ఆస్తులు సరిపోకపోతే ప్రభుత్వ ఆస్తులు విక్రయించాలని ఆదేశించాలని కోరుతూ నంద్యాల సబ్ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం విక్రయ జాబితాలో చేర్చాలని దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. అక్కడ చుక్కెదురు కావడంతో ప్రభుత్వం ఏడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని మీద జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ విజయ విష్ణువుల ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వర్గాలు చర్చించి ఒప్పందానికి రావాలని సూచించింది. ఈ మేరకు అధికారుల సమావేశం వన్ టైం సెటిల్మెంట్ కింద మోహన్ రావుకి 2.55 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. కానీ తనకు 5,64 లక్షలు రావాలని మోహన్ రావు గురువారం ధర్మాసనాన్ని చెప్పారు. అన్ని కోణాలు పరిశీలించిన న్యాయస్థానం అంతిమంగా 3 కోట్లను ఇవ్వమని చెప్పి 8 వారాలు గడువు పెట్టింది.